భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతోటి బంగ్లాదేశ్ను ఓడించిన విషయం మనకు తెలిసిందే. ఈ విజయంతో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 3వ ఎడిషన్లో ఫైనల్స్కి అర్హత సాధించాలంటే టీమిండియా ఇంకా ఎన్ని మ్యాచ్లలో గెలవాలి, ఏ జట్లతో ఆ మ్యాచ్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్పై తొలి టెస్టులో విజయం తర్వాత టీమిండియా 86 రేటింగ్ పాయింట్లు సాధించగా జట్టు విజయాల శాతం 71.67గా ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా ఇండియా ఇప్పటివరకు 10 టెస్ట్ మ్యాచ్లు ఆడగా వాటిల్లో 7 టెస్ట్ మ్యాచ్లలో గెలిచి 2 టెస్ట్ మ్యాచ్లలో ఓడిపోగా 1 టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ను ఇండియా 2023 జూలైలో వెస్టిండీస్ పర్యటన ద్వారా ప్రారంభించింది. ఆ పర్యటనలో ఇండియా వెస్టిండీస్లో పర్యటించి 2 టెస్ట్ మ్యాచ్లు ఆడితే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతోటి గెలుపొందగా 2వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంటే వర్షం వల్ల ఆ మ్యాచ్లో కూడా వాస్తవానికి ఇండియా గెలవాల్సింది, కానీ వర్షం ఆటంకం వల్ల ఆ 2వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ విధంగా 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఇండియా 1-0 తోటి గెలుచుకుంది 2023 జూలైలో వెస్టిండీస్లో. ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా 2వ సిరీసు సౌత్ ఆఫ్రికాతోటే ఆడింది ఇండియా. సౌత్ ఆఫ్రికాలో పర్యటించింది. 2023 డిసెంబర్ 2024 జనవరి మధ్య సౌత్ ఆఫ్రికాలో పర్యటించినటువంటి ఇండియా అక్కడ కూడా 2 టెస్టుల సిరీస్ను ఆడింది. అందులో మొదటి టెస్టులో వెస్టిండీస్ చేతిలో ఇండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతోటి ఓడిపోగా 2వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. అంటే వెస్టిండీస్ పర్యటనలో 1 టెస్ట్ మ్యాచ్ ఓడిపోతే 1 టెస్ట్ మ్యాచ్ను గెలిచింది. ఆ విధంగా సిరీసు 1-1 తోటి డ్రాగా ముగించడం జరిగింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటన తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించి 5 టెస్టుల సిరీస్ను ఆడింది. అంటే స్వదేశంలో మనం ఈ టెస్ట్ సిరీస్ ఆడామన్నమాట. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా 28 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. కానీ ఆ తర్వాత 2, 3, 4, 5 వరుసగా 4 టెస్ట్ మ్యాచ్లలో ఇంగ్లాండ్ పైన ఇండియా విజయం సాధించింది. 2వ టెస్ట్ మ్యాచ్లో 106 పరుగుల తేడాతోటి ఇండియా గెలిస్తే 3వ టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 434 పరుగుల తేడాతోటి ఇంగ్లాండ్ పైన ఇండియా విజయం సాధించింది. 5వ టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లతోటి ఇండియా విజయం సాధిస్తే 5వ టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతోటి ఇండియా విజయం సాధించింది. ఆ విధంగా తొలి టెస్ట్ మ్యాచ్లో మాత్రమే ఇంగ్లాండ్ విజయం సాధిస్తే 2 నుంచి 5 వరకు మొత్తం 4 టెస్ట్ మ్యాచ్లలో ఇండియా విజయం సాధించింది. ఆ విధంగా ఇంగ్లాండ్ తోటి 2024 జనవరి మార్చి మధ్య జరిగినటువంటి 5 టెస్టుల సిరీస్ని ఇండియా 4-1 తేడాతోటి గెలుచుకుంది. ఇంగ్లాండ్ తోటి టెస్ట్ సిరీస్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. దాదాపు 6 నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము బంగ్లాదేశ్ తోటి 2 టెస్టుల సిరీస్ను ఆడుతుంది ఇండియా. అందులో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియా 280 పరుగుల భారీ తేడాతోటి విజయం సాధించింది తొలి టెస్ట్ మ్యాచ్లో. ఇక రేపటి నుంచి 2వ టెస్ట్ మ్యాచ్ అంటే సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కాబోతుంది. సో ఇలాంటి వర్షం ఆటంకం లేకపోతే ఆ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇండియా విజయం సాధించడానికే 90% అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఇప్పటి వరకు 10 టెస్ట్ మ్యాచ్లలో ఆడినటువంటి ఇండియా, ఇది 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో 10 టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి ఇండియా 7 టెస్టులలో గెలిచి 2 టెస్టులలో ఓడిపోగా 1 టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సో అందులో వెస్టిండీస్లో 1 మ్యాచ్ గెలిచింది, సౌత్ ఆఫ్రికాలో 1 మ్యాచ్, ఆ తర్వాత ఇంగ్లాండ్ పైన స్వదేశంలో 4 మ్యాచ్లలో గెలిచింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పైన కూడా 1 మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. ఇక ఇండియా ఓడిపోయినటువంటి 2 టెస్ట్ మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా పైన 1 మ్యాచ్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఇండియాలో ఇంగ్లాండ్ చేతిలో మరి ఇండియా తొలి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. 2 మాత్రమే ఓడిపోయింది. 1 టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అది వెస్టిండీస్లో జరిగినటువంటి సెకండ్ టెస్ట్ మ్యాచ్. సో ఇది ఇప్పటివరకు ఇండియా ట్రాక్ రికార్డ్ అయితే మంచిగా ఉంది 2023-25 WTC పాయింట్ల పట్టికలో. సో వరుసగా 3వసారి మనము WTC ఫైనల్స్కు చేరేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఇండియా 9 టెస్ట్ మ్యాచ్లు ఆడవలసి ఉంది. అందులో భాగంగా ఏంటంటే బంగ్లాదేశ్ తోటి 2వ టెస్ట్ మ్యాచ్, ఆ తర్వాత న్యూజిలాండ్ ఇండియాలో పర్యటించి 3 టెస్టుల సిరీస్ను ఆడబోతుంది. అది అయిపోయిన తర్వాత అసలు సిసలైనటువంటి అగ్ని పరీక్ష లాంటి సిరీస్ మనకి ముందుందండి. ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్లో 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు ఆస్ట్రేలియాలో మనం పర్యటించబోతున్నాం. అక్కడ
5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఆడబోతున్నాం. అది మనకు అసలు సిసలైనటువంటి అగ్ని పరీక్ష లాంటి సిరీస్ అది. ఈ లోపే మనము న్యూజిలాండ్ పైన బ్రహ్మాండమైనటువంటి ఘన విజయం సాధించినట్లయితే మనకి WTC ఫైనల్స్ బెర్త్ ఖాయమైపోతుంది. కాకపోతే ఏంటంటే WTC ఫైనల్స్ ఆడబోయే ముందు ఆస్ట్రేలియాలోనే ఓడించి మరోసారి టెస్ట్ సిరీస్ను మనం గెలుచుకున్నట్లయితే WTC ఫైనల్స్ ఆడబోయే ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని మనము కూడగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే 1వ ప్లేసు లేదా 2వ ప్లేస్లో నిలిచి మనము WTC ఫైనల్స్కు చేరటము దాదాపు ఖాయమే. ఇక WTC ఫైనల్స్కు చేరటానికి మరొక జట్టు ఆస్ట్రేలియా కూడా ముందంజలో ఉంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతము ఇండియా తర్వాత WTC పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 12 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 8 టెస్ట్ మ్యాచ్లలో గెలిచి 3 టెస్ట్ మ్యాచ్లలో ఓడిపోయి 1 టెస్ట్ మ్యాచ్ను డ్రాగా ముగించుకుంది. దాంతో మొత్తంగా 90 పాయింట్లు. కాకపోతే పాయింట్ల ఆధారంగా ఫైనల్ బెర్త్ దొరకదండి, విజయాల శాతం ఆధారంగానే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి 62.50 విన్నింగ్ పర్సంటేజ్ తోటి ప్రస్తుతం ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. కాబట్టి WTC ఫైనల్స్కు చేరడానికి ఆస్ట్రేలియాకు కూడా బాగానే అవకాశాలు ఉన్నాయి ఇండియా తర్వాత. ఇక ఇప్పటి వరకు WTC పాయింట్ల పట్టికలో వెనుకబడినటువంటి శ్రీలంక ఇంగ్లాండ్ పైన గెలవడం ద్వారా మళ్ళీ 3వ స్థానానికి చేరి మరి పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం ఇప్పటి వరకు 8 టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి శ్రీలంక జట్టు 4 గెలుపులు 4 ఓటములతోటి 48 పాయింట్లు సాధించింది. కాకపోతే పాయింట్ల పర్సంటేజ్ 50% ఉంది. ఇక తర్వాత 4వ స్థానంలో ఉన్నటువంటి న్యూజిలాండ్ను కూడా తీసి పారేయడానికి వీల్లేదు. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడినటువంటి న్యూజిలాండ్ జట్టు 3 మ్యాచ్లలో గెలుపులు 4 మ్యాచ్లలో ఓటమితోటి 36 పాయింట్లు సాధించి 42.85% విజయాల శాతంతో ప్రస్తుతం న్యూజిలాండ్ 4వ స్థానంలో ఉంటే ఇంగ్లాండ్ ఇప్పటివరకు 16 అంటే ఇప్పటివరకు ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి జట్టు ఇంగ్లాండ్ 16 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లలో గెలుపులు 7 మ్యాచ్లలో ఓటమి 1 డ్రా. దీంతో 81 పాయింట్లు సాధించినటువంటి ఇంగ్లాండ్ 42.19 విజయాల శాతంతో ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంటే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ లాంటి జట్లను వెనక్కినట్టు. ఎందుకంటే పాకిస్తాన్లోనే ఓడించినటువంటి బంగ్లాదేశ్ మొత్తం ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 3 గెలుపులు 4 ఓటములతోటి 33 పాయింట్లు సాధించి 39.29 విజయాల శాతంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది బంగ్లాదేశ్. మొత్తంగా ఇండియా WTC ఫైనల్స్కు చేరటం దాదాపుగా ఖాయమని చెప్పుకోవాలి. ఆ తర్వాత 2వ బెర్త్ కోసము అటు ఆస్ట్రేలియా ఇటు శ్రీలంక న్యూజిలాండ్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మరి పోటాపోటీగా పోరు నెలకొని ఉంది. కాకపోతే ఏంటంటే న్యూజిలాండ్ జట్టు 3 విజయాలు 4 పరాజయాలు ఉంది కదా. ప్రస్తుతము జరగబోయేటటువంటి తర్వాత ఇండియా న్యూజిలాండ్ తోటి 3 టెస్ట్ మ్యాచ్లు జరుగుతుంది, అది ఇండియాలో జరుగుతుంది. ఆ టెస్ట్ మ్యాచ్లలో కూడా ఇండియా కనీసం 2 మ్యాచ్లు లేదా 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రము ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇండియాకి. ఆ సిరీస్లో ఓడిపోతే న్యూజిలాండ్ అవకాశాలు దాదాపుగా దారులు మూసుకొని పోతాయి న్యూజిలాండ్ జట్టుకు ఇండియా పర్యటనలో ఓడిపోతే. అప్పుడు ఆస్ట్రేలియాకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది. ఇక మనము డిసెంబరు 2025 జనవరిలో ఆస్ట్రేలియా గడ్డపైన ఆస్ట్రేలియాతోటి జరగబోయేటటువంటి సిరీసే మనకి ఈ WTC 2023-25 సైకిల్లో లాస్ట్ సిరీస్ అది. అందులో కనుక విజయం సాధిస్తే ఇక తిరుగులేనటువంటి పాయింట్లు సాధించి దాదాపుగా కన్ఫామ్గా మొదటి ప్లేస్లోనే WTC పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి మనము ఫైనల్స్కి వరుసగా 3వసారి ఫైనల్స్కి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి సువర్ణ అవకాశం ఉంటుంది. ఇప్పటికీ 2 సార్లు మొదటి 2 సార్లు కూడా మనము WTC ఫైనల్స్ మ్యాచ్ ఆడినప్పటికీ మొదటిసారి న్యూజిలాండ్ చేతిలో 2వసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినాము. కానీ ఈసారి ఖచ్చితంగా 2వ ప్లేస్లో ఉండి ఎవరు మనతోటి WTC ఫైనల్ మ్యాచ్ ఆడినా కూడా మనము విజయం సాధించాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ ప్రారంభించినప్పుడు కూడా ఫస్ట్ 3 వన్డే వరల్డ్ కప్లు ఇంగ్లాండ్లోనే జరిగినాయి. అందులో ఫస్ట్ వరల్డ్ కప్ సెకండ్ వరల్డ్ కప్లో ఇండియా అసలు దాదాపు పోటీలో లేదు. కానీ ఆశ్చర్యకరంగా 3వ వరల్డ్ కప్ను ఇంగ్లాండ్లో జరిగినటువంటి 3వ వరల్డ్ కప్ను మనం గెలుచుకొని సంచలనం సృష్టించడం. ఇప్పుడు WTC ఫైనల్స్ కూడా మొదటిది 2వది ఇప్పుడు 3వ WTC ఫైనల్స్ కూడా ఇంగ్లాండ్లోనే జరగబోతుంది. సో కాబట్టి ఆ సెంటిమెంట్ని చూసుకున్నప్పటికి కూడా అది మనకి కలిసి వచ్చేటటువంటి అంశమే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా WTC ఫైనల్స్కు చేరాలి, చేరిన తర్వాత కప్పును కొట్టాలనేటటువంటి లక్ష్యంతో రోహిత్ సేన ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మనము T20 వరల్డ్ కప్ 2 సార్లు గెలిచినాము, వన్డే వరల్డ్ కప్ 2 సార్లు గెలిచినాము, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాము. ఇక గెలవాల్సింది కేవలము వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మాత్రమే.
ఆ ఒక్క కప్పు మన ఇండియాలో లేదు. ఈసారి ఆ లోటు తీరుతుందని చెప్పేసి క్రికెట్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగానే ప్రస్తుతం టీమిండియా ప్రయాణం కొనసాగుతుంది. ఇది సక్సెస్ఫుల్గా కొనసాగాలి. ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోయేటటువంటి రెండవ టెస్టులో విజయం సాధించాలి. ఆ తర్వాత న్యూజిలాండ్ తోటి జరగబోయేటటువంటి సిరీస్లో కూడా ఇండియా విజయం సాధించుతుందని కోరుకుందాము. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపైన ఆస్ట్రేలియాతోటి జరగబోయేటటువంటి సిరీస్లో కూడా మనం విజయం సాధించాం. ఎందుకంటే అది మనకు పెద్ద కష్టమేమి కాదు. గత 2 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించి ఆస్ట్రేలియాలోనే చౌదబదీయటం అనేది జరిగింది. సో కాబట్టి ఇప్పుడు దాన్ని మనము హ్యాబిచువల్గా మార్చుకోవాలి, అలవాటుగా మార్చుకోవాలి. అలా చేసినట్లయితే WTC ఫైనల్స్కి ముందు మనకి మరింత ఆత్మవిశ్వాసము వస్తుంది. ఆ విధంగా WTC ఫైనల్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ అలాంటి వాళ్ళు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఒకవేళ రిటైర్ అయినప్పటికీ కూడా అది ఒక మరింత సంతృప్తికరంగా అటు ఆ ప్లేయర్స్ కానీ ఇటు అభిమానులు కానీ మరింత సంతృప్తికరంగా ఉంటుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ కూడా IPL లాంటి T20 టోర్నీలలో కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మరింత సంతృప్తికరంగా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి క్రికెట్ కెరియర్ని అనుభవించి రిటైర్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ విన్నింగ్లో వాళ్ళు భాగంగా ఉన్నారు. గెలిచినటువంటి జట్టులో వీళ్ళిద్దరూ భాగంగా ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ 2011లో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్లో కూడా విరాట్ కోహ్లీ అప్పుడు విన్నింగ్ టీంలో ఉన్నాడు. ఇప్పుడు WTC ఫైనల్స్లో కూడా మనము వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచినట్లయితే ఆ కప్పు గెలుపులో కూడా వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఉన్నట్లయితే వారిది ఒక పరిపూర్ణమైనటువంటి క్రికెట్ కెరియర్ను వాళ్ళు మిగించుకునేటటువంటి అరుదైనటువంటి అవకాశం వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా WTC ఫైనల్స్కు చేరాలి. చేరిన తర్వాత ఖచ్చితంగా కప్పు కొట్టాలని చెప్పేసి మనం భావిస్తాము. సో ఇప్పటికీ WTC ఫైనల్స్కు మనం చేరలేదు, కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే 10 టెస్ట్ మ్యాచ్లలో 7 టెస్టులు గెలిచినాం కాబట్టి ఇంకా మనం ఆడబోయేటటువంటి 9 టెస్ట్ మ్యాచ్లలో ఒక 5 లేదా 6 టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధిస్తే WTC ఫైనల్స్లో మన ప్లేసు కన్ఫర్మ్ అవుతుంది. ఆ 6 టెస్టుల్లో ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోయేటటువంటి 2వ టెస్టులు విజయం సాధిస్తాము ఖచ్చితంగా, వర్షం ఆటంకం లేకపోతే. ఆ తర్వాత న్యూజిలాండ్ పైన 3 టెస్టుల్లో కనీసం 2 టెస్టులు గెలిచినా సో మొత్తం 3 విజయాలు అవుతాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరగబోయేటటువంటి టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకున్నప్పటికీ 5 టెస్టులలో మనం 3 టెస్ట్ మ్యాచ్లు లేదా 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచినప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. అంటే మనము గెలవాలి లేదా ఓడిపోకుండా డ్రా చేసుకున్నా సరిపోతుంది మనము WTC ఫైనల్స్కు చేరటానికి. సో ఆ విధంగా జరుగుతుందని ఆశిద్దాము. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.